జాలేస్తుంది, బాధనిపిస్తుంది, కసితో వాళ్లని నరకాలనిపిస్తుంది. పొట్టకూటి కోసం సిటీకి వచ్చే వారిలో కొంతమంది ఏదో ఒక ప్రమాదానికి గురి కావటం ఆ బ్రహ్మరాత కావచ్చు. కానీ మనిషి రూపంలో ఉన్న కొన్ని మృగాల హింసలకో, వేధింపులకో, అత్యాచారాలకో ఆడపిల్లల్ని బలి చేస్తున్నారే, అలాంటి వాళ్ల డబ్బు, పలుకుబడి ముందు చట్టాలే కాదు, ఆ బ్రహ్మ కూడా ఏ చావురాత రాయలేడేమో. అందుకే ఆడపిల్లల నిస్సహాయతని చూస్తే జాలేస్తుంది. రేపటి స్త్రీ మనుగడ ఊహిస్తే బాధనిపిస్తుంది. ఆగాలి. ఆ నీచ సంస్కృతి ఇక్కడితో ఆగిపోవాలి. కనీసం ఆపే ప్రయత్నమన్నా జరగాలి. అందుకే అలాంటి నీచుల్ని కసితో నరకాలనిపిస్తుంది. చూడు, నువ్వు నా దగ్గరికి జాబ్కొచ్చావు అంటే నా అవసరం నీకుంది. అవును. అప్పుడు నీ అవసరం నాకు ఉంటుందిగా. అర్థం కాలేదు. అర్థం చేసుకో. మనం ఫ్రీగా ఉంటే నీకే లాభం. డబ్బుకి డబ్బు, హోదాకి హోదా, సుఖానికి సుఖం. ఏమంటావ్? ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కాదనగలనా? మగాడివే. డైరెక్ట్గా అడిగేశావు. అంటే ఒప్పుకున్నావన్నమాట. కమాన్, ఎంజాయ్ విత్ మీ. నువ్వు బెదరక చేసే దుష్ట సంహార
గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ రా. థ్యాంక్స్ అక్క. ఓకే. అయ్యో చిల్లర పైసలు లేవే నాగరా. ప్రముఖ వ్యాపారవేత్త సురేష్ రెడ్డి హత్య, పోలీసుల దర్యాప్తు. అరే మామా ఏం ఫిగర్స్ రా. లేటెస్ట్ కలెక్షన్ మామ. సూపర్ రా మామ, సూపర్ ఉంది. చూడు ఫ్లాటే. ఏ పోరి, సినిమాకి వస్తావా? అమ్మాయిలు కావాలి మీకు? సినిమా తీసుకెళ్తారా? రేయ్ సరోజా, హెడ్ కానిస్టేబుల్, ఇంకోసారి ఇటువైపు కానీ చూసారంటే సంసారానికి పనికి రాకుండా చేస్తాయి ఎదవల్లారా. థ్యాంక్స్ అక్క. నీ థ్యాంక్స్ అలా ఉంచుగాని ఏంటంజలి ఆ ఎదవలు అలా టీచ్ చేస్తుంటే కాంకున్నావేంటి? లోటు ఎత్తితే ఒక్కొక్క నా కొడుక్కి దిమ్మ తిరిగిపో. హలో ఎంపీ సార్, నేను సిఐ మహేంద్రని మాట్లాడుతున్నా. చెప్పు మహేంద్ర, ఆ నర్సన్ గారు కాంప్రమైజ్ అయ్యాడా? లేదండి, వాడు కాంప్రమైజ్ కాలేదు. కేసు పెట్టాలని గొడవ పెడుతున్నాడు. నా తమ్ముడు బై ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు. వాడి ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు. ఏదో ఒకటి చేయి. నేను చెప్పిన పాయింట్ నీకు అర్థమవుతుందా? నన్నేం చేయమంటారు సార్, వాడు ఒప్పుకోవట్లేదు. కేసు ఎస్పీ దగ్గరికి వెళ్ళిందనుకోండి, నా ఉద్యోగం పోద్ది. అర్థమైంది. ఎంత కావాలో చెప్పు. మీకు తెలియంది ఏముంది సార్, ఏదో ఫిగర్ ఫిక్స్ చేయండి. ఈ రోజే కేసు క్లోజ్ చేస్తాను. సరే, ఓ 3 లక్షలు పంపిస్తాను, కేసు క్లోజ్ చేయి. మరీ 3 lakhs? మీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థం కావట్లేదండి. మీరే వినండి. అరే ఆ పెద్ద ఆయన పట్టుకరా. చెప్పండి బాబు. చూడు నరసన్న కాక, జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విని కాంప్రమైజ్ కా. నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పు, గా పైసలు ఇప్పించే బాధ్యత నాది. సరేనా? వద్దు బాబు, వద్దు. కాక నా మాట విను. వాళ్ళంతా పెద్దోళ్ళు. ఈ కోట్ల చుట్టూ తిరుగుడు, ఆ లాయర్ల ఖర్చులు, ఇవన్నీ నువ్వు భరించలేవు. పైసలు తీసుకుంటే పోయిన మరో పరువు తిరిగి వస్తుండా. చిన్న పిల్ల బాబు. మొన్న మేడారం జాతరకి 13 14 వచ్చినాయి బాబు. ఎంపీ తమ్ముడు నా మనవరాల్ని. సరే పెద్ద ఆయన, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. నీ ఇష్ట ప్రకారమే జరగని. ఎఫ్ఐఆర్ నువ్వు ఎలా చెప్తాలా రాసుకుంటాం. అసలు ఏం జరిగిందంటే, చాలా బాగుంది ఈ కట్టు కథ. ఈ కథ ఏ ప్రొడ్యూసర్కి ఇచ్చిన మంచి సినిమా తీస్తాడు. అంతా కట్టు కథ. అసలు జరిగిన కథ ఏంటో నేను చెప్పనా? ఆ ఎంపీ గారు మిమ్మల్ని ఆ ఫామ్ హౌస్ లో మీకు పనిస్తే నువ్వు దీంతో వ్యభిచారం చేపిస్తున్నావు. అంటారకండి బాబు, నేను తట్టుకోలేను. నా మనవరాలు నిప్పు కన్నా పవిత్రమైనది. చిన్న పిల్ల మీద అబాండాలు వేయడం ధర్మం కాదు బాబు. సరస్వతి, అయ్యో ఏమైందమ్మా? లే త్వరగా రండి. సరస్వతి, సరస్వతి, అయ్యా అంబులెన్స్ పిలవండి. అయ్యా, ఎంత పని చేసావే అయ్యా. విన్నారుగా ఎంపీ గారు, అక్కడేదో జరిగింది. సరస్వతి, సరస్వతి, ఎంత పని చేసావే అంటే సరస్వతి.
అయ్యా దేవుడా. ఎంపీ గారు విక్టిమ్ సూసైడ్ చేసుకుంది 3 కాదు 10 కావాలి. నేను చూసుకుంటాను కదా సార్, మీకెందుకు టెన్షన్, మీరు మీ పనిలో ఉండండి. మనసే